హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ముడి కుట్టండి, అంటే ఫ్రెంచ్ నాట్ అంటారు. సో ఈ ముడి కుట్టు అనేది మనకి ఈ మగ్గం వర్క్ కుట్టుకోవడంలో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మీరు కనుక ఈ హెవీ బ్లౌజ్ని చూస్తే ఇక్కడ ఈ పీకాక్కి ముడి కుట్టు అంటే నేను మార్క్ చేశాను కదండి, అదంతా కూడా మనకి ముడి కుట్టు అనమాట. ఫ్రెంచ్ నాట్ అంటారు. చిన్న చిన్న ముడిల్లో వేసుకుంటాం. సో ఈ విధంగా మనం కుట్టుకుంటాం అనమాట మగ్గం వర్క్లో. ఇది చాలా యూజ్ అవుతుంది మనకి, చాలా బాగుంటుందండి వర్క్. చిన్న చిన్న ముళ్ళు పక్క పక్కనే వేసుకుని మనం కుడతామన్నమాట. సో ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే మనం మగ్గం వర్క్లో బాగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనం నార్మల్ నీడిల్తో కుట్టాలండి. అంటే నార్మల్ నీడిల్తో మాత్రమే కుట్టగలం. మగ్గం వర్క్తో అంటే మగ్గం నీడిల్తో మనం ఈ వర్క్ అనేది కుట్టలేము. సో నార్మల్ నీడిల్తో కుట్టాలి. దీనికి వచ్చేసి మనం ఎక్కువ పేటలు దారం వేయాలన్నమాట. అంటే ఒక 6 లేదా ఒక 8 కానీ, ఒక 4 కానీ, 6 కానీ, 8 అలా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ముడిని బట్టి మనకి ఎంత పెద్ద ముడి కావాలనుకుంటే మనం అన్ని ఎక్కువ పేటలు వేసుకోవాలి. చివరిలో నాట్ వేసుకోవాలి. సో ఈ విధంగా ఎక్కించుకున్నాను. నేను 6 పేటలు వేసుకున్నానండి. వేసుకున్నాక మనం ఏం చేయాలి అంటే ఎక్కడైతే కుట్టాలనుకుంటున్నామో అక్కడ కింద నుంచి ఈ విధంగా నీడిల్ అనేది పైకి తీసుకురావాలి. నార్మల్గా నార్మల్ నీడిల్తో కుట్టినప్పుడు కింద నుంచి ఫస్ట్ ముడి వేసుకొని లాగుతాం కదా, సేమ్ ప్రాసెస్ అనమాట. సో నార్మల్గా మనం అంటే రైట్ హ్యాండ్తో కుడతాం కదండి. సో రైట్ హ్యాండ్తో నీడిల్ పట్టుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఈ దారాన్ని ఈ విధంగా పట్టుకుని ఆ నీడిల్ చుట్టూ ఒక 2 లేదా 3 చుట్లు వేయాలన్నమాట. మన ముడి ఎంత సైజు కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. సో కుడి చేత్తో నీడిల్ పట్టుకోవాలి. ఎడమ చేత్తో ఈ విధంగా దారం పట్టుకుని ఈ విధంగా నీడిల్కి ఒక 2 లేదా 3 చుట్లు వేసుకోవాలి. వేసుకుని ఎక్కడైతే దారం పైకి లేపామో ఆ పక్కనే అంటే దానికి దగ్గరలోనే బాగా పక్కనే కిందకి దింపాలి. కిందకి దింపి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న దారాన్ని ఈ విధంగా ఈ విధంగా పట్టుకు లాగాలి. లాగితే ఏమవుతుందంటే ఆ ముడి అనేది ఆ నీడిల్ నుంచి క్లాత్కి దగ్గరగా కిందకంటూ వెళ్తుందండి. సో ఈ విధంగా దగ్గరికి వెళ్తుంది అనమాట. దగ్గరికి వెళ్ళాక మనం కింద నీడిల్ని పట్టుకుని లాగాలి. సో పై దారాన్ని కిందకి లాగాలి. సో లెఫ్ట్ హ్యాండ్లో దారాన్ని ఎప్పుడు మనం వదలకూడదండి. వదిలితే ఏమవుతుందంటే చిక్కు పడిపోతుంది. సో వదలకుండా ముడి పడే వరకు స్లోగా వదులుతూ ఈ విధంగా మనం ముడి వేసుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తానండి. సో ఈ విధంగా మనం పైకి దారం తీసుకోవాలి. తీసుకున్నాక లెఫ్ట్ హ్యాండ్తో దారాన్ని పట్టుకుని ఈ రైట్ హ్యాండ్లో నీడిల్ మీద నుంచి ఒక 2 లేదా 3 చుట్లు వేసుకోవాలి. చుట్లు వేసుకున్నాక ఆ నీడిల్ని పక్కనే కిందకి దించాలి. సో ఎలా దించుతున్నానో చూడండి. ఈ విధంగా దించి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న దారాన్ని పట్టుకుని సో ఎలా లాగాలన్నమాట. సో చూసారు కదా ఎలా లాగానో. అలా లాగితే ఆమెది ఏమవుతుందంటే క్లాత్కి దగ్గరగా వచ్చేసి అక్కడ ఉంటుందన్నమాట ముడి. సో ఉన్నాక అప్పుడు మనం ఏం చేయాలి అంటే లెఫ్ట్ హ్యాండ్లో దారాన్ని వదలకుండా రైట్ హ్యాండ్తో ఆ నీడిల్ని కింద నుంచి పట్టుకుని లాగితే ఆ దారం అనేది స్లోగా వస్తుందండి. స్లో వచ్చాక మనం అప్పుడు దారాన్ని వదిలేసి ఈ విధంగా ముడి అనేది వేసేసుకోవాలి. సో మనకు ముడి కుట్టేటప్పుడు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే చిక్కులు పడిపోతుందండి దారం. సో ఎక్కువ పేటలు వేసాం కదా, దానివల్ల ఏమవుతుందంటే మనకి చిక్కులు పడిపోతూ ఉంటుందన్నమాట. సో దానికోసం చిక్కులు పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే లెఫ్ట్ హ్యాండ్తో దారాన్ని పట్టుకుని ఆ నీడిల్కి క్లాత్కి దగ్గరగా తీసుకొచ్చేయాలి అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఈ విధంగా లాగి కిందకంటా పట్టుకొస్తే మనకి చిక్కులు పడే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆ దారాన్ని వదిలేయకుండా ముడిపడే వరకు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని కిందకి లాగాలి. సో ఈ విధంగా మనకి ముడికుట్టు అనేది కుట్టుకోవాలండి. సో ఈ ముడికుట్టు అనేది మెయిన్ ఏంటంటే ఫిల్లింగ్కి బాగా యూజ్ అవుతుంది. అంటే ఫ్లవర్ పెటల్స్ కుట్టడానికి లేదా పీకాక్లో ఇందాక చూపించాను కదండి ఒక డిజైన్, ఆ డిజైన్ అంతా పీకాక్ మొత్తం కూడా మేము ముడికుట్టు యూజ్ చేస్తే కుట్టామన్నమాట. సో ఆ విధంగా ఫిల్లింగ్కి బాగా యూజ్ అవుతుంది. చాలా బాగుంటుందండి. దగ్గరగా అసలు ఖాళీ లేకుండా మనం ముళ్ళు అనేవి వేయాలన్నమాట. సో ఎలా వేయాలో ఒకసారి చూపిస్తాను. సో నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక డిజైన్ తీసుకున్నాను. ఈ డిజైన్కి ఏంటంటే
ముడి కుట్టుతో ఫిల్ చేద్దాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఒక సైడ్ నుంచి అంటే ఒక పక్కన స్టార్ట్ చేసి స్లోగా ఒకదాని తర్వాత ఒకటి ముడి వేసుకుంటూ వెళ్ళాలి. సో మెయిన్లీ ఫ్లవర్స్ ఫిల్లింగ్ కానీ లేదా ఏదైనా కూడా ఆ మధ్యలో మొత్తం ఫిల్ చేయడానికి మనకి ముడికుట్టు అనేది బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి మధ్య మధ్యలో అంటే బ్లౌజ్ని డెకరేట్ చేసుకోవడానికి అక్కడక్కడ ఒక్కొక్క ముడి వేసుకున్న లేదా చిప్స్ కుట్టినప్పుడు చిప్స్లో ఒక చిప్ ఉంటాయి కదండి, సీక్వెన్స్ ఉంటాయి కదా, ఆ సీక్వెన్స్ కుట్టినప్పుడు వాటిపైన కూడా మనం సీక్వెన్ వేసి పైన ఒక ముడి వేసుకుందాం అనుకో, అది కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకి చాలా చోట్ల ఈ ముడికుట్టు అనేది బాగా యూజ్ అవుతుందండి. సో ఇది చాలా ఈజీ, కాకపోతే మెయిన్ ఏంటంటే చిక్కు పడకుండా కుట్టుకోవాలన్నమాట. సో కుట్టినప్పుడు అయితే మనకి కొంచెం చిక్కులు పడిపోతుంది. సో అది ఎలాగా పడకుండా కుట్టాలో కూడా నేను చెప్పాను. సో ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మీరు చాలా నీట్గా వస్తుందండి. అసలు ఎక్కడ మనకి గ్యాప్ లేకుండా కుట్టాలన్నమాట. అప్పుడు మనకి చాలా నీట్గా ఉంటుంది పక్కనే. సో ఇక్కడ చూసారు కదా, నేను మొత్తం ముళ్ళని పక్కనే, ఇంకా అక్కడక్కడ చిన్న గ్యాప్ వచ్చింది, అలా కూడా రాకుండా పక్కనే వేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుందండి. కుట్టు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మగ్గం వర్క్లో. సో ఇది నార్మల్ నీడిల్తో కుట్టేసుకోవచ్చు అనమాట. సో ఓన్లీ ముడికుట్టు కుట్టుకునే మనం హెవీగా బ్లౌజులు కూడా మనం కుట్టేసుకోవచ్చు. సో ఇది ఈరోజు మన వీడియో అండి, ముడికుట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.